గతించిన కాలంలో దేవుడు చేసిన కార్యాలు, నిన్నటి దినాన దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యకలాపాన్ని పక్కన పెట్టి ఈరోజు పడుతున్న బాధను బట్టి కూడా ఇప్పుడు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఎల్లుండి ఏం చేయాలి, ఇలాంటి మాటలు చెప్పుకుంటూ మనం ఎన్నోసార్లు వస్తూ ఉన్నాం. కానీ ఏనాడు ఏమైనా ఆయన కృప ఆగిపోయిందా? ఏనాడైనా ఇంతవరకు సహాయం చేయకుండా ఉండగలిగేనా? ఏనాడైనా మనల్ని పోషించకుండా ఉన్నాడా? ఏనాడైనా మన సమస్యలు తీర్చకుండా ఉన్నాడా? ఏనాడైనా మన రోగాలు తీర్చకుండా ఆయన ఉన్నాడా? లేడు. ఎన్నోసార్లు మనం అనుకుంటూనే ఉంటున్నాం, దినాలు గతించిపోతుంటాయి, సంవత్సరాలు గతిస్తూ ఉంటాయి. అయితే గతించిపోయిన దినాలు అలా వెనక్కి తిరిగి చూస్తే ఆయన నమ్మకమైన దేవుడిగా మన జీవితాల్లో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరదాం. నేనేమంటానంటే, మరి గతించిన కాలంలో, గతించిన దినాలలో ఆయన చేసిన పరాక్రమ కార్యాలు, గొప్ప కార్యములు తలంచుకుంటూ నిన్న చేసిన దేవుడు రేపు చేస్తాడు. పోయిన సంవత్సరంలో మా పట్ల అద్భుతాలు జరిగించిన దేవుడు నేటికి సజీవుడే.